Hi everyone, welcome to SR Knowledge Center. Before going to topic, we have a small request from our side. Please do like, share and comment this video and please subscribe to SR Knowledge Center. సో మనం ప్రీవియస్ వీడియోలో ఎన్వైర్మెంటల్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని కంప్లీట్ చేసాము అండ్ ఇందులో రిమైనింగ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తాము. సో ఇందులో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చి హజార్డియస్ సబ్స్టాన్స్. హజార్డియస్ సబ్స్టాన్స్ యొక్క డెఫినేషన్ సెక్షన్ 2 సబ్సెక్షన్ ఈ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్లో మెన్షన్ చేశారు. సో అకార్డింగ్ టు దట్ డెఫినేషన్, hazardous substance means any substance or preparation which, by reason of its chemical or physicochemical properties or handling, is liable to cause harm to the human beings, other living creatures, plants, microorganisms, property, and environment. So this is the definition given under section 2 subsection E. But in simple terms, hazardous substance means any substance which can cause harm to the human beings, plants, living creatures, all these things. సో దీని మీనింగ్ ఏంటిదంటే ఆ సబ్స్టాన్సెస్ని ప్రిపేర్ చేసేటప్పుడు, దట్ మీన్స్ తయారు చేసేటప్పుడు దాని ఫిజికల్ స్టేట్ వల్ల కానీ ఆర్ ఫిజికో కెమికల్ రియాక్షన్స్ వల్ల, దట్ మీన్స్ సింపుల్గా వాటి కెమికల్ రియాక్షన్స్ వల్ల కానీ లేదా అవి ఉన్న ఫిజికల్ సిచ్యువేషన్స్ వల్ల జరిగే కెమికల్ రియాక్షన్స్ వల్ల కానీ, సో ఈ రెండిట్లో ఏదో ఒక దాని వల్ల కనుక ఆ సబ్స్టాన్స్ నుంచి పీపుల్కి కానీ ప్లాంట్స్, యానిమల్స్, ఎన్వైర్మెంట్స్ ఎవరికైనా హాని కనుక ఉంటే దాన్ని మనం హజార్డియస్ సబ్స్టాన్స్ అంటాము. లైక్ వీ హ్యావ్ సో మెనీ టైప్స్ ఆఫ్ కెమికల్స్. సో ఇఫ్ యూ టేక్ ది భోపాల్ గ్యాస్ ట్రాజడీ, వీ హ్యావ్ మీథో ఐసోసైనైడ్. అండ్ రీసెంట్లీ వీ హ్యావ్ ఏ ట్రాజడీ ఇన్ వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ కేస్. సో అందులో మనకి స్టైరిన్ మోనోమర్ ఈస్ ది గ్యాస్. అండ్ సిమిలర్గా ఓలియం గ్యాస్, సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఇలాగా సో మెనీ హజార్డియస్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి మనకి. Now the next question is global warming and greenhouse gases. సో ఈ 2 క్వశ్చన్స్ కలిపే చదవాలి, ఎందుకంటే బోత్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ హ్యావ్ ఎ సిమిలర్ ఆన్సర్. అండ్ ఈవెన్ ఎగ్జామ్లో అడిగినా కూడా యూ హ్యావ్ టు రైట్ ఆల్మోస్ట్ ది సిమిలర్ ఆన్సర్. సో లెట్స్ అండర్స్టాండ్ దీస్ 2 టర్మ్స్ ఫస్ట్. సో గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి. సో అందులో ఫస్ట్ వన్ గ్లోబల్ వార్మింగ్. వాట్ ఈస్ గ్లోబల్ వార్మింగ్? ఇట్ సింప్లీ మీన్స్ రైజింగ్ ది టెంపరేచర్ ఆఫ్ మదర్ ఎర్త్. సో ఎర్త్ యొక్క టెంపరేచర్ పెరిగిపోవటాన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అంటాము. అండ్ వాట్ ఆర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ది గ్యాసెస్ విచ్ కాసెస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, వీ విల్ కాల్ దెమ్ యాజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో దానికి ముందు మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ట్రాపింగ్ ది టెంపరేచర్ ఆఫ్ ది సన్ ఇన్ ది లోయర్ అట్మాస్ఫియర్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ కాల్డ్ greenhouse effect. Now let's make it very simple. So greenhouse gases like carbon dioxide, methane, fluorinized gases, సో వీటి వల్ల సన్ నుంచి వచ్చిన టెంపరేచర్ ఎర్త్లోనే ఉండిపోతుంది, ఎర్త్ లోయర్ అట్మాస్ఫియర్లో. సో లోయర్ అట్మాస్ఫియర్ అంటే మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ సరౌండింగ్స్ని లోయర్ అట్మాస్ఫియర్ అంటాము. అండ్ అలాగ ఉండిపోవటాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాము. సో ఆ టెంపరేచర్ అక్కడే ఉండిపోవటాన్ని, లోయర్ అట్మాస్ఫియర్లోనే ఉండిపోవటాన్ని. అండ్ అలా ఉండిపోవడానికి కారణమైన గ్యాసెస్ని మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాము. అండ్ ఈ ఎంటైర్ ప్రొసీజర్ వల్ల, సో టెంపరేచర్ అక్కడే ఉండిపోవటం వల్ల ఎర్త్ అనేది టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది. సో ఎర్త్లో టెంపరేచర్ గ్రో అవుతూ ఉంటుంది. దాన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అంటాము. అండ్ దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే 1980స్లో ఫస్ట్ టైం గ్లోబల్ చేంజ్ అనే వర్డ్, లైక్ క్లైమేట్ చేంజ్ ఎలాగో అలాగే గ్లోబల్ చేంజ్ అనే వర్డ్తో బిగిన్ అయ్యి ఫైనల్గా 1988లో నాసా సైంటిస్ట్ అమెరికన్ హౌస్కి తను టెస్ట్ మనీ ఇచ్చేటప్పుడు ఈ వర్డ్ని యూజ్ చేశాడు, గ్లోబల్ వార్మింగ్. అప్పటి నుంచి దిస్ వర్డ్ గాట్ సో మచ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఈవెన్ మనం ప్యారిస్ అగ్రిమెంట్లో కూడా చూసుకున్నాం, రెడ్యూసింగ్ ది గ్లోబల్ వార్మింగ్ బై 2 degrees Celsius or to take all reasonable steps to prevent it below 1.5 degrees Celsius. సో అదే మన ప్యారిస్ అగ్రిమెంట్ గోల్ కూడా. అండ్ ఇప్పుడు వీటి కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ అండ్ రెమెడియల్ మెజర్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజెస్ చూసుకుంటే బర్నింగ్ ది ఫాసల్ ఫ్యూయల్స్ లైక్ పెట్రోల్ కానీ డీజిల్, సో న్యాచురల్ గ్యాస్. సో ఈవెన్ దో న్యాచురల్ గ్యాస్ ప్రొడ్యూసెస్ వెరీ లెస్ అమౌంట్ బట్ స్టిల్ ఇట్ ఆల్సో ఏ పొల్యూటెంట్. Using air conditioners, refrigerators, and emissions from factories, burning of forest produce
forest eradication. So all these are the causes. And if we talk about the effects, so these global warming and greenhouse gases have a devastating effect on Mother Earth. It creates droughts. సో కొన్ని ప్రాంతాల్లో కరువులు సృష్టిస్తుంది. అండ్ ఇన్ సమ్ ఏరియాస్ ఇట్ కాసెస్ సడన్ అండ్ ఫెరోషియస్ ఫ్లడ్స్. సో చాలా చోట్ల ఫ్లడ్స్ అనేవి చాలా హార్మ్ఫుల్గా వస్తాయి. అండ్ ఆల్సో న్యాచురల్ బర్నింగ్ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ కోస్టల్ రీజియన్స్ ఓషన్స్లోకి మునిగిపోవటము. సో ఇవన్నీ దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ రెమెడియల్ మెజర్స్, ది సింపుల్ థింగ్ ఈస్ రెడ్యూసింగ్ ది యూస్ ఆఫ్ ఫాసల్ ఫ్యూయల్స్ అండ్ వాటి ప్లేస్లో రెన్యూబుల్ ఎనర్జీస్ ఆర్ లైక్ వీ కెన్ సే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సో న్యూక్లియర్ ఎనర్జీ, సో వీటిని యూజ్ చేయటం. అండ్ అఫారెస్ట్రేషన్, ఫారెస్ట్స్ పెంచితే ఏమవుతుందంటే ఈ అట్మాస్ఫియర్లో రిలీజ్ అయిన గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఫారెస్ట్ అబ్జర్వ్ చేసుకుంటాయి, లైక్ CO2 కానీ వీటిల్ని. సో దానివల్ల ఈవెన్ దో కొంత పరిమాణం వరకు మనం రెడ్యూస్ చేయవచ్చు అట్మాస్ఫియర్ నుంచి ఫారెస్ట్ రూపంలో ఉంచి. అండ్ లెస్ యూసేజ్ ఆఫ్ ఎయిర్ కండిషనర్స్, రిఫ్రిజిరేటర్స్, అండ్ ఇన్ less usage of fossil fuels in automobiles. So these are the remedial measures. Next question, chlorofluorocarbons. Chlorofluorocarbons are halogenated hydrogen atoms. They are derivatives of the methane, propane, all these chemical components. అండ్ క్లోరోఫ్లోరోకార్బన్స్లో మనకి మెయిన్గా చూస్తే ఉండే ఆటమ్స్ ఏంటంటే కార్బన్, క్లోరిన్ అండ్ ఫ్లోరిన్. అండ్ దే ఆర్ నాన్ ఇన్ఫ్లమేటరీ. సో వీటిల్ని మెయిన్గా స్ప్రేస్, రిఫ్రిజిరేటర్స్, సాల్వెంట్స్, ఫుడ్ ప్రిజర్వేటివ్స్, సో వీటిల్ ప్లాస్టిక్ వస్తువులు తయారు చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ వీటి వల్ల కనుక డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ది మెయిన్ డిసడ్వాంటేజ్ విత్ దిస్ ఈస్ ఓజోన్ డిప్లీషన్. సో ఓజోన్ డిప్లీషన్ అంటే ఏంటో నేను ఈ క్వశ్చన్ కంప్లీట్ అయ్యాక చెప్తాను. బట్ ఓజోన్ డిప్లీషన్ వల్ల యూవీ రేసెస్ డైరెక్ట్గా ఎర్త్ మీదకి వచ్చేస్తాయి. సో దట్ ఈస్ ది మెయిన్ డిసడ్వాంటేజ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ కాసెస్ స్కిన్ క్యాన్సర్స్ and it destroys immunity system, and at the same time it destroys marine life. సో వాటర్లో ఉండే ఫిషెస్ కానీ అండ్ రొయ్యలు, ప్రాన్స్, సో వీటిల్ని డిస్ట్రాయ్ చేస్తాయి క్లోరోఫ్లోరోకార్బన్స్. దీస్ ఆర్ ది యూసెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్లోరోఫ్లోరోకార్బన్ అండ్ వాట్ ఆర్ ది మీనింగ్ ఆఫ్ ది క్లోరోఫ్లోరోకార్బన్స్. నెక్స్ట్ క్వశ్చన్, యాసిడ్ రైన్స్. యాసిడ్ రైన్స్ మీన్స్ when acidic oxides like sulfur dioxide, nitrous oxide, so when these elements reacts with the water in the atmosphere, they falls as an acid rain. So if we understand the causes and if we understand these things in a detailed manner, simply we can say acid rain ante entidante manam fossil fuels like coal కానీ petroleum, so ఇవి ఎలక్ట్రిక్ జనరేషన్ కోసం కానీ ఇండస్ట్రియల్ యూసెస్ కోసం కానీ బర్న్ చేసినప్పుడు ఇవి కొన్ని గ్యాసెస్ని రిలీజ్ చేస్తాయి. సో అందులో ఒకటి నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్. సో ఈ 2 ఎలిమెంట్స్ యొక్క డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో అవి ఈజీగా అట్మాస్ఫియర్లో చాలా హైట్కి రీచ్ అవ్వగలవు. సో అలా హైట్కి రీచ్ అయినప్పుడు అక్కడున్న అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్తో, ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి దే విల్ ఫార్మ్ యాసిడ్ రైన్స్. సో ఇవి రియాక్ట్ అయిన వాటర్ అండ్ ఆక్సిజన్ అండ్ ఈ యాసిడ్స్, సో 3 కలిసి అదొక యాసిడిక్ వాటర్ లాగా తయారవుతుంది. అవే తర్వాత రెయిన్గా పడినప్పుడు మనం వాటిని యాసిడిక్ రెయిన్స్ అంటాము. అండ్ కాసెస్ వస్తే సింపుల్, యూజింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ ఫర్ అదర్ ఇండస్ట్రియలైజ్డ్ యూసెస్. అండ్ వీటి నెగిటివ్ ఎఫెక్ట్స్ చూసుకుంటే దే విల్ కాజ్ డిఫారెస్ట్రేషన్. సో ఫారెస్ట్ లైఫ్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. అండ్ ఇట్ విల్ డిస్ట్రాయ్ ది మెరైన్ లైఫ్ లైక్ ఫిషెస్, ప్రాన్స్. సో అవి యాసిడ్ రైన్స్ పడిన స్ట్రీమ్స్లో ఉన్న ఫిషెస్ కానీ సో అవన్నీ చనిపోతాయి. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈస్ ఇఫ్ యూ డ్రింక్ యాసిడ్ వాటర్ ఆర్ acidic water, it will destroy the central nervous system. సో నర్వస్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. డ్యూ టు దట్ బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. అండ్ సమ్ టైమ్స్ సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కనుక యాసిడిక్ వాటర్ తాగుతూ ఉంటే ఇట్ విల్ డియాక్టివేట్ ది బ్రెయిన్. సో బ్రెయిన్ డెడ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి.
And remedial measures cost, it's very simple. So we have to depend upon renewable resources like non-polluting resources, solar energy, wind energy. సో వీటి మీద డిపెండ్ అయ్యి ఫాసిల్ ఫ్యూయల్స్ మీద యూసేజ్ని తగ్గించాలి. సో ఫాసిల్ ఫ్యూయల్స్ యూస్ తగ్గించుకుంటే వీ కెన్ ప్రివెంట్ యాసిడ్ రైన్స్. అండ్ ఇంకొక వన్ మోర్ డిసడ్వాంటేజ్ ఏంటిదంటే యాసిడ్ రైన్స్ విల్ డెగ్రిగేట్ ది స్టేటస్ ఆర్ వీ కెన్ సే బ్యూటీ ఆఫ్ ది మాన్యుమెంట్స్. ఈవెన్ తాజ్ మహల్, సో ఇలాంటి మాన్యుమెంట్స్ యొక్క వాటి షైనింగ్ అనేది డిస్ట్రాయ్ అయిపోవటానికి యాసిడ్ రైన్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కాజ్. Now the next question is ozone, or we can say ozone depletion. So first of all, అసలు ఓజోన్ అంటే ఏంటిది అంటే ఇట్ ఈస్ ఎ కాంపోనెంట్ ఆఫ్ ఆక్సిజన్, ఆర్ వీ కెన్ సే ఇట్స్ కెమికల్ ఫార్ములా ఇస్ O3. సో 3 ఆక్సిజన్ ఆటమ్స్ కలిసినప్పుడు క్రియేట్ అయ్యే ఎలిమెంట్నే మనం ఓజోన్ ఆర్ O3 అంటాము. అండ్ ఈ లేయర్ ఎక్కడుంటుందంటే ఇట్ ఈస్ ఇన్ స్ట్రాటోస్పియర్. సో మనం ఎర్త్ మీద ఉన్న అట్మాస్ఫియరిక్ లేయర్స్ని కనుక డివైడ్ చేస్తే టోటల్గా 5 లేయర్స్ ఉంటాయి. దట్ ఈస్ ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, ఐనోస్పియర్ ఆర్ థర్మోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్. సో ఆ ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. అంటే భూమికి 15 to 30 కిలోమీటర్స్ హైట్లో ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. సో దీని మెయిన్ డ్యూటీ ఆర్ మెయిన్ ఫంక్షన్ ఏంటిదంటే ఇట్ ప్రొటెక్ట్స్ లైఫ్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ ది అల్ట్రా వైలెట్ రేసెస్ విచ్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ సన్. సో సన్ నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకొని ఎర్త్ మీద ఉన్న హ్యూమన్ లైఫ్ ఆర్ మెరైన్ లైఫ్ ఆర్ ఎనీథింగ్, సో ఎర్త్ మీద ఉన్న లైఫ్ ఆ రేడియేషన్కి ఎఫెక్ట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ ఇది రీసెంట్గా డిప్లీట్ అవుతుంది. దట్ మీన్స్ ఓజోన్ లేయర్ ఈస్ పలచబడుతుంది అని. అండ్ దీనికి మెయిన్ రీజన్ వచ్చి హాలోజినేటెడ్ గ్యాసెస్. సో జనరల్గా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే ఇట్ ఈస్ క్లోరోఫ్లోరో కార్బన్స్. సో రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్, ఫుడ్ సాల్వెంట్స్, సో వీటిల్లో యూజ్ చేసే క్లోరోఫ్లోరో కార్బన్స్. దిస్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ ఓజోన్ డిప్లీషన్. అండ్ ఇన్ కేస్ ఓజోన్ లేయర్ కనుక డిప్లీట్ అయ్యితే వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటిదంటే ది సన్ రేడియేషన్ ఆర్ వీ కెన్ సే అల్ట్రా వైలెట్ రేడియేషన్ విచ్ ఈస్ కేమ్ ఫ్రమ్ ది సన్ డైరెక్ట్లీ కమ్స్ టు ది ఎర్త్ అట్మాస్ఫియర్. సో మన దగ్గరికి డైరెక్ట్గా యువి రేడియేషన్ అనేది వచ్చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్ వీ విల్ గెట్ లాట్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్స్ అండ్ దెన్ వీ విల్ గెట్ eye irritations and eye problems, and it also suppresses the immune system. And these are the effects of ultraviolet rays. And in case కనుక డిప్లీట్ అయిన ఓజోన్ కనుక ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వస్తే వీ హ్యావ్ టు బ్రీత్ ఇట్. సో ఇన్ కేస్ మనం ఓజోన్ని కనుక బ్రీత్ చేస్తే, సో మనం O2ని బ్రీత్ చేస్తాము. దట్ ఈస్ వెరీ నెసెసిటీ ఫర్ అస్. బట్ ఇన్ కేస్ కనుక మనం ఓజోన్ని కనుక బ్రీత్ చేస్తే ఇట్ విల్ కాజ్ లంగ్ ఇన్ఫ్లమేషన్, లంగ్ ప్రాబ్లమ్స్, చెస్ట్ పెయిన్ అండ్ థ్రోట్ ఇరిటేషన్స్. All these things we will get. So this is the uses and causes of ozone depletion and their effects. And precautionary విషయంలోకి వస్తే ఏంటిదంటే we have to use లెస్ క్లోరోఫ్లోరోకార్బన్స్. సో క్లోరోఫ్లోరోకార్బన్స్ యొక్క యూస్ని లిమిట్ చేయాలి అండ్ వీలైనంత వరకు ఆల్టర్నేట్ సోర్సెస్ని యూస్ చేసుకోవడానికి ట్రై చేయాలి. దట్ ఈస్ ది రెమెడియల్ మెజర్స్. Now the next question is environment courts, or we can say green tribunals. So if we talk about the history of the environment courts in India, then for the first time in the year 1986 in the case of MC Mehta versus Union of India, famously known as oleum gas case, for the first time Supreme Court opined that there must be some environment courts to deal with the aspects of environment and its pollution. సో యాక్చువల్గా ఓలియం గ్యాస్ కేస్ ఆర్ వీ కెన్ సే శ్రీరామ్ ఫుడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కేస్. సో ఈ కేసులో ఫస్ట్ టైం సుప్రీంకోర్టు ఎన్వైర్న్మెంట్ కోర్ట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి, ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అనేవి సమ్ స్పెషల్ కేటగిరీ. సో సమ్ ఎక్స్పర్ట్స్ అండ్ జ్యుడిషియల్ మెంబర్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పింది. అండ్ ఇన్ ద ఇయర్ 1996 ఇన్ ఎన్వైరో లీగల్ యాక్షన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో అగైన్ ఈ కేసులో మళ్ళీ సుప్రీంకోర్టే కంపల్సరీ ఎన్వైర్న్మెంట్ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పింది. సో దాన్ని బేస్ చేసుకొని పార్లమెంట్ 1995 అండ్ 2003లో 2 ఎనాక్ట్మెంట్స్ పాస్ చేసింది. సో ట్రిబ్యునల్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి. బట్ యాక్చువల్గా అవి ఎప్పుడూ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. తర్వాత 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ యాక్ట్ అని
యాక్ట్ పాస్ చేసింది. సో త్రూ దిస్ యాక్ట్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫర్ లుకింగ్ ఆఫ్టర్ ఎన్వైర్మెంట్ మ్యాటర్స్. అండ్ ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 7 ఎనాక్ట్మెంట్స్ కింద ఎన్వైర్మెంట్ యాక్షన్స్ని వెరిఫై చేస్తుంది, ఆర్ వీ కెన్ సే డిస్పోజ్ చేస్తుంది. సో ఎనాక్ట్మెంట్స్ ఏంటిదంటే ఫస్ట్ వన్ వాటర్ యాక్ట్ 1974, వాటర్ యాక్ట్ ఇన్ స్పెషల్ సెసెస్ 1977, అండ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, ఎయిర్ యాక్ట్ 1981, Environment Protection Act 1986 అండ్ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991. సో ఈ ఎనాక్ట్మెంట్స్ కింద గ్రీన్ ట్రిబ్యునల్ డెసిషన్స్ ఇవ్వగలదు. అండ్ ఇందులో చూస్తే గ్రీన్ ట్రిబ్యునల్ కాంపోజిషన్ ఏంటిదంటే దీనికి ఒక చైర్మన్ ఉంటారు. సో ఆ చైర్మన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో డిస్కస్ చేసి గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అండ్ తనతో పాటు మినిమం 10 మ్యాక్సిమం 20 ఆఫ్ జ్యుడిషియల్ అండ్ ఎక్స్పర్ట్ మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళని సెలెక్ట్ చేయడానికి దేర్ విల్ బి ఎ సెలక్షన్ ప్యానల్. అండ్ వన్స్ ఈ గ్రీన్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇట్ కెన్ టేక్ అప్ ది యాక్షన్స్ రిలేటెడ్ టు ఎన్వైర్మెంట్. సో ప్రీవియస్గా నేను చెప్పిన ఎనాక్ట్మెంట్స్కి సంబంధించిన కేస్ లాస్ అన్నీ ఎన్జిటి డీల్ చేయొచ్చు. అండ్ ఇట్ కెన్ ఇంపోజ్ పనిష్మెంట్ అప్ టు 3 years. సో పనిష్మెంట్ 3 years ఇంప్రిజన్మెంట్ వరకు ఇవ్వచ్చు. అండ్ దెన్ ఇట్ కెన్ ఇంపోజ్ ఎ ఫైన్ అమౌంట్ విచ్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ టు 10 crores. అండ్ ఫ్రమ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఎన్జిటి వీ కెన్ గో టు సుప్రీం కోర్ట్ ఓన్లీ. అండ్ అట్ ది సేమ్ టైం ఎన్జిటికి 5 benches ఉన్నాయి. అందులో ప్రిన్సిపల్ బెంచ్ వచ్చి ఢిల్లీలో ఉంటుంది, రిమైనింగ్ కోల్కతా, భోపాల్, మద్రాస్ అండ్ పూణేలో ఉంటాయి. అండ్ దెన్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిదంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్, బట్ ఇవి స్పెషల్గా 2 marksలో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. వెన్ ఐఎమ్ డిస్కసింగ్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ వాటర్ పొల్యూషన్ బోర్డ్ అండ్ స్టేట్ వాటర్ పొల్యూషన్ బోర్డ్, సో అప్పుడు డిస్కస్ చేసేస్తాను. సో స్పెసిఫిక్గా ఎన్వైర్మెంట్ బోర్డ్స్ అని 2 marksలో డిస్కస్ చేయాల్సిన నెసెసిటీ లేదు. సో అకార్డింగ్ టు సెక్షన్ 3 ఆఫ్ వాటర్ యాక్ట్ వీ హ్యావ్ వాటర్ పొల్యూషన్ board, and according to section 4 we have state water pollution board. Now the next question is environment impact assessment. సో జనరల్గా ఫస్ట్ టైం అఫీషియల్గా దీన్ని 1994లో ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ అడాప్ట్ చేసుకొని అండర్ రూల్ 5(3) ఆఫ్ సెక్షన్ 3 ఆఫ్ ఎన్వైర్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో మనకి సెక్షన్ 3 ఆఫ్ ఎన్వైర్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం ఏంటిదంటే గవర్నమెంట్ కెన్ టేకప్ వేరియస్ మెజర్స్ టు ప్రొటెక్ట్ ది ఎన్వైర్మెంట్. సో ఆ మెజర్స్లో ఉన్న పవర్స్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఎన్వైర్మెంట్ ప్రొటెక్షన్ రూల్స్ 1986 ఇష్యూ చేసింది. సో ఆ రూల్స్లో రూల్ 5లోని సబ్ రూల్ 3, సో ఇవి ఎన్వైర్మెంట్ ప్రొటెక్షన్ ఆర్ వీ కెన్ సే ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గురించి ఉంటాయి. సో వీటిల్ని బేస్ చేసుకొని రెడ్ విత్ దీస్ రూల్స్ అలాంగ్ విత్ ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఇన్ ది ఇయర్ 1994. సో 1994లో ఇష్యూ చేసిన నోటిఫికేషన్స్ని ఈ రూల్స్ని కంబైన్ చేసి వీ హ్యావ్ టు కండక్ట్ అన్ ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అండ్ ఈ ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో ఏం రికగ్నైజ్ చేస్తారంటే, సో దీని అవుట్కమ్స్ ఏంటిదంటే హియర్ దే విల్ వెరిఫై ది బెనిఫిట్స్ అండ్ అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఎ స్పెసిఫైడ్ ప్రాజెక్ట్. సో ఒక ప్రాజెక్ట్ ఉంటే లైక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ హైడ్రల్ ప్రాజెక్ట్ అనుకుందాం. సో ఇన్ దట్ కేస్ ఆ హైడ్రల్ ప్రాజెక్ట్ కనుక కన్స్ట్రక్ట్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయా ఆర్ అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఎక్కువ ఉన్నాయా? సో ఇన్ కేస్ కనుక బెనిఫిట్స్ ఎక్కువ ఉండే అడ్వర్స్ ఇంపాక్ట్స్ తక్కువ ఉంటే వీ కెన్ గో త్రూ ది ప్రాజెక్ట్. బట్ అదర్వైజ్ బెనిఫిట్స్ తక్కువ ఉండి ఎన్వైర్మెంట్ డ్యామేజెస్ ఆర్ ఎన్వైర్మెంట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటే వీ హ్యావ్ టు స్టాప్ ది ప్రాజెక్ట్. సో వెదర్ బెనిఫిట్స్ అవుట్వేయింగ్ ది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అవుట్వేయింగ్ ది బెనిఫిట్స్ అనేది తెలుసుకోవడానికి వీ విల్ ప్రిపేర్ ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. జనరల్గా ఇది నాట్ ఓన్లీ అండర్ దిస్ ప్రొవిజన్, ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013ని బేస్ చేసుకొని వెన్ వీఆర్ అక్వైరింగ్ ది ల్యాండ్ వీ హ్యావ్ టు కండక్ట్ ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. సో బిఫోర్ ల్యాండ్ని స్పెసిఫిక్ ప్రాజెక్ట్ కోసం యూజ్ చేయడానికి ముందు వీ హ్యావ్ టు కండక్ట్ 2 assessments. One is environment impact assessment and second one is social impact assessment. For us we need only environment impact assessment. So that is the all about environment impact assessment. Now the next topic is biodiversity. Simply biodiversity means living of variety of plants and animals in a particular region
we will call it as a biodiversity. సో వేరియస్ బ్రీడ్స్కి చెందిన యానిమల్స్ అండ్ ప్లాంట్స్ కలిసి ఉండే ప్లేస్నే మనం బయోడైవర్సిటీ అని కానీ బయోడైవర్సిఫైడ్ ఏరియా అని కానీ అంటాము. సో దీనికి రిలేటెడ్ కేస్ లాస్ చూసుకుంటే వీ కెన్ సే ఎస్ జగన్నాథ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఈ కేసులో ప్రాన్ కల్చర్, సో కోస్టల్ ఏరియాస్లో ప్రాన్ కల్చర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది వితౌట్ ఎనీ కంట్రోల్. సో దానివల్ల అక్కడున్న రిమైనింగ్ లైఫ్ డిస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రిమైనింగ్ ఫిషెస్ కానీ రిమైనింగ్ టైప్స్ ఆఫ్ ప్రాన్స్ కానీ అదర్ ఎకలాజికల్ ఆర్ వీ కెన్ సే అదర్ ఆక్వాటిక్ యానిమల్స్ కానీ డిస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానివల్ల కంపల్సరీ బయోడైవర్సిటీ ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ ఇఫ్ యూ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ది సైలెంట్ వ్యాలీ కేస్. సో సైలెంట్ వ్యాలీ కేసులో కేరళ గవర్నమెంట్ పాలికట్లో ఉన్న సైలెంట్ వ్యాలీ, సో ఇట్ ఈస్ ఏ ఫారెస్ట్ ఏరియా. సో అక్కడ ఒక హైడ్రల్ ప్లాంట్ కట్టాలి అనుకున్నప్పుడు ఇట్ విల్ డిస్ట్రాయ్ ది బయోడైవర్సిటీ బికాస్ అక్కడ లాట్ ఆఫ్ డైవర్సిఫైడ్ యానిమల్స్ అండ్ ట్రీస్ ఉండేవి ఆ ఫారెస్ట్లో. సో దాన్ని డిస్ట్రాయ్ చేసి హైడ్రల్ ప్రాజెక్ట్ కనుక కన్స్ట్రక్ట్ చేస్తే అవన్నీ ఎక్స్టింగ్విష్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి దేర్ ఈస్ ఎ బిగ్ మూమెంట్ at the time of 1970 till 1980, and in the year 1985 government declared it as a national heritage. అండ్ ఆల్మోస్ట్ సిమిలర్ థింగ్నే మనం ఎకలాజికల్ బ్యాలెన్స్ అని కూడా అంటాము. సో ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే మీనింగ్ ఏంటిదంటే ఒక ఏరియాలో ఉన్న ఆర్ వీ కెన్ సే ఫుడ్ చైన్లో ఉన్న యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఒక బ్యాలెన్స్డ్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి ఎన్వైర్న్మెంట్లో. బట్ బికాస్ ఆఫ్ ఎనీ రీజన్ ఈ బ్యాలెన్స్ కనుక మిస్ అయితే, సో ఈక్విలిబ్రియం కనుక చేంజ్ అయితే ఇట్ విల్ హ్యావ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆన్ ఎంటైర్ ఎకాలజీ. సో కంప్లీట్ ఎకాలజీ మీద నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తే ఆఫ్టర్ హ్యావింగ్ దట్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ecology restores itself. And దీనికి if we take the one of the famous case, then we can say Union of MC Mehta versus Union of India, which talks about మైనింగ్ ఇన్ అరవల్లి రిడ్జెస్. సో ఆ కేసు ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఒక క్వశ్చన్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను, సో పార్ట్ 1లో. సో ఫుల్ డీటెయిల్స్ కోసం పార్ట్ 1 ఒకసారి చూడండి. నౌ ది నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ యుఎన్ఈపి. సో దీని ఫుల్ ఫామ్ ఏంటిదంటే యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. దీన్ని 5th June 1972లో నైరోబీలో క్రియేట్ చేశారు. అండ్ దీనికి బేసిస్ ఏంటిదంటే సేమ్ టైంలో మనకి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ది హ్యూమన్ ఎన్వైర్న్మెంట్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. సో విచ్ ఈస్ ఇన్ స్టాక్హోమ్. దీన్నే మనం ఫేమస్గా స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అంటాము. సో దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వీడియోలో స్టాక్హోమ్ డిక్లరేషన్ అనే క్వశ్చన్లో ఉంది. సో యూ కెన్ రిఫర్ దట్. అండ్ ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే టు ఎంక్వైర్ ది యాక్షన్స్ ఆఫ్ ది మెంబర్ స్టేట్స్. సో ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో మెంబర్ స్టేట్స్ యొక్క యాక్షన్స్ని ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఎంక్వైర్ చేయటం. టు ఇన్ఫార్మ్ ది మ్యాటర్ రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్ టు ది మెంబర్ స్టేట్స్ అండ్ టు కోఆర్డినేట్ ది యాక్షన్ ఆఫ్ ది మెంబర్ స్టేట్ ఇన్ ది మ్యాటర్స్ రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్. సో సింపుల్గా చెప్పాలంటే ఈ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేస్తున్న కంట్రీస్ యొక్క యాక్షన్స్ని ఎంక్వైర్ చేయడానికి అండ్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి అండ్ ఆ కంట్రీస్ని కోఆర్డినేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని క్రియేట్ చేశారు. సో బిఫోర్ లర్నింగ్ దిస్, లర్న్ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ది ఫస్ట్ వీడియో. That is all about this video, and don't worry, few questions left చేసాము అనుకోవద్దు. I will discuss all those topics when we are talking about big questions like environment pollution boards, and then we have reserve forest, and then we have industrial insurance. సో ఇవి వాటి స్పెసిఫిక్ బిగ్ టాపిక్స్ డిస్కస్ చేసేటప్పుడు అక్కడ డిస్కస్ చేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, బికాస్ ఇన్ ఫ్యూచర్ వీ విల్ ప్రొవైడ్ ది కాన్సెప్ట్స్ ఇన్ డీటెయిల్ అండ్ వీ విల్ ఆల్సో ప్రొవైడ్ ది కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు జేసీజేఐ, బిఈ. సో వాటన్నిటికి కూడా హెల్ప్ అవుతాయి కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.